డే అండ్ నైట్ కెనాట్ డ్వెల్ టుగెదర్. రాత్రి పగలు అనేటువంటివి ఒకేసారి జీవించడం, ఒకేసారి ఉండడం ఆకాశంలో జరగని పని. ద రెడ్ మ్యాన్ హ్యాస్ ఎవర్ ఫ్లెడ్ ద అప్రోచ్ ఆఫ్ ద వైట్ మ్యాన్. సో ఎప్పుడైనా సరే రెడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రెడ్ ఇండియన్స్, వాళ్ళు వైట్ అమెరికన్స్ దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం అనేటువంటిది ఎప్పటికీ జరగదు. యాజ్ ద మార్నింగ్ మిస్ట్ ఫ్లీస్, ఏదైతే ఉదయం ఉండేటువంటి పొగమంచు, ఓకే, సో ఇక్కడ ఫ్లీజ్ అంటే మేక్స్ ఎ క్విక్ ఎగ్జిట్. సో ఉదయం వచ్చేటువంటి పొగమంచు ఎలాగ త్వరగా మాయమైపోతూ ఉంటుందో బిఫోర్ ద మార్నింగ్ సన్, ఉదయకాలం వచ్చేటువంటి సూర్యుడు రాకముందే ఈ యొక్క పొగమంచు మాయమైపోద్ది, ఎంత ఫాస్ట్గా మాయమైపోద్దో. హవెవర్ యువర్ ప్రపోజిషన్ సీమ్స్ ఫేర్. మీరు ఇప్పుడు ఉండడం, దీన్ని స్వాధీనం చేసుకోవడం చూడటానికి బాగానే ఉంది. ఐ థింక్ దట్ మై పీపుల్ విల్ యాక్సెప్ట్ ఇట్. అట్లాగే మా యొక్క జనాంగం అంతా కూడా దీనికి ఒప్పుకుంటారు. కానీ విల్ రిటైర్ టు ద రిజర్వేషన్ యూ ఆఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటున్నారు అంటే, మీరు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా ఆకర్షితంగా ఉండేసరికి మా వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఇంకా చేసే పని ఏది లేదు కాబట్టి మీరు ఏమంటున్నారు, ల్యాండ్స్ అమ్మినప్పటికీ మరలా వాటిలో ఉండే అవకాశం మీకు ఇస్తాము, మీరు చాలా కంఫర్టబుల్గా వాటిలో జీవించవచ్చు అంటున్నారు కాబట్టి మా వాళ్ళందరూ ఒప్పుకుంటున్నారు. దెన్ వీ విల్ డ్వెల్ అపార్ట్ ఇన్ పీస్. సో తర్వాత మేము ఏం చేస్తాము అంటే, అసలు మాకు ఎలాంటి ప్రశాంతత లేకుండా మేము జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఫర్ ద వర్డ్స్ ఆఫ్ గ్రేట్ వైట్ చీఫ్ సీమ్ టు బి ద వర్డ్స్ ఆఫ్ నేచర్ స్పీకింగ్ టు మై పీపుల్. ఎందుకంటే ఈ యొక్క గ్రేట్ వైట్ చీఫ్ మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా అందరికీ పెద్ద వ్యక్తి, ఓకే, సో అందరికీ హెడ్గా ఉన్నటువంటి ఆ యొక్క వైట్ మెన్ పీపుల్కి చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు, వర్డ్స్ ఆఫ్ నేచర్ స్పీకింగ్ టు మై పీపుల్. ఆయన మాట్లాడేటువంటి విధానం ప్రకృతే మాతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అవుట్ ఆఫ్ డెన్స్ డార్క్నెస్, ఓకే, సో ఇక్కడ డెన్స్ అంటే థిక్ డార్క్నెస్ లో మాట్లాడుతున్నటువంటి వ్యక్తిలాగా ఆయన యొక్క మాటలు మాకు అనిపిస్తూ ఉన్నాయి. ఇట్ మ్యాటర్స్ లిటిల్ వేర్ వి పాస్ ద రెమినెంట్ ఆఫ్ అవర్ డేస్. సో ఇది మాకు ఎలాగా ఉందంటే, రెమినెంట్ అంటే రిమైనింగ్ ఆఫ్ అవర్ డేస్. ఇది మాకు ఎలా కనిపిస్తూ ఉంది అంటే, ఇంకా మాకున్న కొద్ది రోజుల్లో ఈయన చెప్పేటువంటిది జరిగే దానిలాగా అనిపిస్తూ ఉంది. దే విల్ నాట్ బి మెనీ. సో మేము ఎక్కువ మందిని కనిపించకపోవచ్చు. ద ఇండియన్స్ నైట్ ప్రామిసెస్ టు బి డార్క్. కానీ మా యొక్క రాత్రులు ఖచ్చితంగా వాగ్దానపూర్వకంగా చూసినట్లయితే చాలా చీకటిగా ఉంటాయి. నాట్ ఎ సింగిల్ స్టార్, ఓకే, సో ఒక్క నక్షత్రం అంటే సింగిల్ ఎక్స్ప్రెషన్ కూడా, ఎక్స్ప్రెషన్ ఆఫ్ సాడ్నెస్, ఓకే, సో నాట్ ఎ సింగిల్ స్టార్ ఆఫ్ హోప్ హోవర్స్ అబౌవ్ హిజ్ ఆరిజన్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఒక్క స్టార్ కూడా మాకు నిరీక్షణ అనేటువంటిది కలగజేయట్లేదు. ఇక్కడ హోవర్స్ అంటే మీనింగ్ ఏంటంటే హ్యాంగ్స్ ఓవర్ అబౌవ్ హిజ్ ఆరిజన్. హారిజన్ అంటే ఫాదెస్ట్ యూ కెన్ సీ, ఓకే, సాడ్ వాయిస్డ్ విన్స్ మోన్ ఇన్ ద డిస్టెన్స్. సో ఎప్పుడైనా సరే నీకు బాధపూరితమైనటువంటి గొంతుతో వినబడేటువంటి ఏడుపు లాంటిది వినిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ యొక్క ప్రాంతంలో మీకు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. గ్రిమ్ ఫేట్ సీమ్స్ టు బి ఆన్ ద రెడ్ మ్యాన్స్ ట్రైల్. సో ఈ యొక్క సీరియస్ కర్మ ఏదైతే ఉందో, ఓకే, సో సీమ్స్ టు బి ఆన్ ద రెడ్ మ్యాన్స్ ట్రైల్. సో వారి యొక్క పరిస్థితిలో జరిగినటువంటి దాని గురించి మాట్లాడతాం, వారికి జరిగినటువంటి అన్యాయం ఏది అనేటువంటి దాని గురించి ఎప్పుడు చెప్తూ ఉంటుంది అనమాట. అండ్ వేర్ ఎవర్ హీ విల్ హియర్ ద అప్రోచింగ్ ఫుట్ స్టెప్స్ ఆఫ్ హిస్ ఫెల్ డిస్ట్రాయర్. సో ఎప్పుడైనా సరే వాళ్ళకి గనక, ఓకే, సో ఎవరి యొక్క అడుగులు వినిపిస్తూ ఉన్నప్పుడు, ఎవరి అడుగులు, ఫెల్ డిస్ట్రాయర్. సో ఎవరైతే గనక వీరిని పడేసి, ఓకే, సో డిస్ట్రక్ట్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు, వారి యొక్క పాదపు అడుగులు వినిపిస్తూ ఉన్నప్పుడు, ఓకే, సో ప్రిపేర్ స్టాలిడ్లీ. ఓకే, సో ఇక్కడ స్టాలిడ్లీ అంటే మీనింగ్ ఏంటంటే వితౌట్ బీయింగ్ అప్సెట్. అవి చూసినప్పుడు వాళ్ళు ఏమాత్రం కూడా బాధపడకుండా, టు మీట్ హిస్ డూమ్ యాజ్ హీ డస్ ద వూండెడ్ డో. సో అలాంటప్పుడు ఇంకా వారు ఏం చేయలేరు, ఎందుకంటే ఏమి చేయలేక వారి యొక్క నష్టాన్ని లేదా వారి జీవితంలో జరగబోయేటువంటి నాశనాన్ని వారు యాక్సెప్ట్ చేయడం తప్ప, యాజ్ డస్ ద వూండెడ్ జో అంటే ఎక్కడైతే గాయపడినటువంటి జింక, దట్ హియర్స్ ద అప్రోచింగ్ ఫుట్ స్టెప్స్ ఆఫ్ ద హంటర్. ఎప్పుడైతే ఆ యొక్క జింక ఆల్రెడీ గాయపడి ఉంది, దాని వెనక వేటగాడు వస్తూ ఉన్నప్పుడు ఆ శబ్దం వింటే ఎంత భయం వేస్తూ ఉంటుందో, సో అలాగా మీరు మా యొక్క జనాంగం వచ్చినప్పుడు మీరు భయపడుతూ ఉండాలి, మా యొక్క స్పిరిట్స్ లేదంటే మా యొక్క జనాంగం వచ్చినప్పుడు అని చెప్పాడనమాట. సో ఏ ఫ్యూ మోర్ మూన్స్, ఫ్యూ మోర్ వింటర్స్. సో కొంతకాలం మీరు బాగానే ఉంటారు, ఓకే, సో ఆకాశంలో పౌర్ణములు అవన్నీ వస్తూ ఉంటాయి. అండ్ ఫ్యూ మోర్ వింటర్స్, అన్ని చలికాలాలు, ఇట్లా రోజులు గడుస్తూ ఉంటాయి. అండ్ నాట్ వన్ ఆఫ్ ద డిసెండెంట్స్ ఆఫ్ ద మైటీ హోస్ట్స్ దట్ వన్స్ మూవ్డ్ ఓవర్ దిస్ బ్రాడ్ ల్యాండ్ లివ్డ్ ఇన్ హ్యాపీ హోమ్స్. సో ఎప్పుడైనా సరే ఆ పైన ఉన్నటువంటి వ్యక్తులు, మా యొక్క యాన్సెస్టర్స్, మా పితరులైనటువంటి వారు ఎవరో ఒకళ్ళు ఒక్కసారన్నా సరే కిందకు వచ్చి వాళ్ళ పిల్లలు ఎలాగా ఉన్నారు, దేర్ చిల్డ్రన్ హూ హ్యాస్ స్టేయింగ్, ఓకే, సో స్టేయింగ్ ఎట్ దేర్ హౌస్, ఎక్కడ జన్మించి ఇక్కడ పెరిగి ఇక్కడ ఉన్నటువంటి జనాంగం ఎవరైతే ఉన్నారో చాలా బాగా ఈ యొక్క ప్రాంతాన్ని నడిపించి
పాలించినటువంటి వాళ్ళు ఉన్నారో దట్ వన్స్ మూడ్ ఓవర్ దిస్ బ్రాడ్ ల్యాండ్, ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క పెద్ద స్థలంలో ఎక్కువగా వారు నడుస్తూ లివ్డ్ ఇన్ హ్యాపీ హోమ్స్, సంతోషంగా వారి కుటుంబం వారి యొక్క నివాసాల్లో నివసిస్తూ ఉన్నప్పుడు ప్రొటెక్టెడ్ బై ద గ్రేట్ స్పిరిట్, అప్పుడు మా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మాకు బాగా సహాయం చేశాడు. విల్ రిమైన్ టు మర్న్ ఓవర్ ద గ్రేవ్స్ ఆఫ్ పీపుల్. సో ఎప్పుడైనా సరే మా యొక్క జనాంగం కోసం వారి సమాధుల మీద పడి ఏడవాల్సిన పరిస్థితి వన్స్ మోర్ పవర్ఫుల్ అండ్ హోప్ఫుల్ దాన్ యోర్స్, ఎందుకంటే వాళ్ళు ఎంత శక్తి కలిగినటువంటి వారు అంటే ఎంత నిరీక్షణ కలిగించేటువంటి విధంగా వారి యొక్క జీవితం ఉందంటే మీతో పోలిస్తే మా వాళ్లే చాలా ఎక్కువ అని చెప్పి చెప్తున్నారు చీఫ్ సీట్లు. బట్ వై షుడ్ ఐ మర్న్ ఎట్ ద అన్టైమ్లీ ఫేట్ ఆఫ్ మై పీపుల్, కానీ నేను ఎందుకు ఏడవాలి వాళ్ళ గురించి, ఎందుకు నేను కుమిలిపోతూ ఏడవాల్సిన పరిస్థితి ఏంటి? అన్టైమ్లీ డెత్ అంటే ప్రీమెచ్యూర్ డెత్ అనమాట. సో వాళ్ళు చనిపోవాల్సినటువంటి సమయం కంటే ముందే చనిపోయారు మీరు చేసినటువంటి యుద్ధాల వల్ల, కానీ నేను దాని గురించి ఏడవలసిన అవసరం నాకు లేదు. ట్రైబ్ ఫాలోస్ ట్రైబ్, ఎందుకంటే ఇప్పుడు జాతి మరి ఇంకొక జాతిని తీసుకొస్తుంది, అట్లాగే నేషన్ ఫాలోస్ నేషన్, ఒక జాతీయత ఇంకో జాతీయతని అంటే ఇంకొంతమంది జనాంగాన్ని తీసుకొస్తుంది. లైక్ ద వేవ్స్ ఆఫ్ ద సీ, సముద్రంలో ఉండేటువంటి అలలాగా ఒకదాని తర్వాత ఇంకోటి వస్తూనే ఉంటది. కానీ ఇట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ నేచర్, ఎందుకంటే ప్రకృతి అలాగా మనల్ని తయారు చేసింది అనమాట. అండ్ రిగ్రెట్ ఈజ్ యూజ్లెస్, మనం దాని గురించి ఎందుకు ఇలా జరిగింది అని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు మా పితలు చనిపోవాలి, ఎందుకు వాళ్ళు మరణించారు అని నేను ఏడవలసిన అవసరం లేదు. యువర్ టైమ్ ఆఫ్ డికే మేబీ డిస్టెంట్, ఓకే మీరు కూడా ఇలాగ చనిపోవాల్సినటువంటి సమయం మీకు వస్తుంది, కాకపోతే ఇప్పుడు దగ్గరలో లేదు, దూరంలో ఉందన్నమాట. సో అదంత దగ్గరలో లేదు, బట్ ఇట్ విల్ షోర్లీ కమ్, కానీ ఖచ్చితంగా మీకు కూడా ఇలాంటి పరిస్థితి అయితే ఒకసారి వస్తుంది. ఫర్ ఈవెన్ ద వైట్ మెన్ హూస్ గాడ్ వాక్డ్ అండ్ టాక్డ్ విత్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్ టు ఫ్రెండ్. సో మీ యొక్క దేవుడు ఎవరైతే ఉన్నాడో వైట్ పీపుల్కి, మీ దేవుడు మీతో ఎంత చక్కగా నడుస్తూ ఉన్నాడు, ఓకే. సో అట్లాగే మీతో పాటు నడుస్తున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడితో ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతూ ఉన్నాడు మీ యొక్క దేవుడు మీతో. అయినప్పటికీ సరే ఫ్రెండ్ కెనాట్ బి ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ద కామన్ డెస్టినీ. సో సహజంగా జరిగేటువంటి ఆ యొక్క జర్నీలో నుండి మిమ్మల్ని ఎవరు ఆపలేరు, ఓకే. చివరికి జరగాల్సినటువంటి జరిగేది మీకు ఖచ్చితంగా జరుగుద్ది, దాని నుండి మీ యొక్క దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. ఆ కామన్ డెస్టినీ ఏంటంటే చనిపోవడం, మరణం అనమాట. సో వీ మే బి బ్రదర్స్ ఆఫ్టర్ ఆల్ వీ విల్ సీ. సో చివరిలో మాత్రం మీరు మేము సహోదరత్వం కలిగి ఉండొచ్చు. ఈ యొక్క పర్స్పెక్టివ్లో ఈ యొక్క మరణించేటువంటి సమయంలో మీరు చనిపోతారు, మేము చనిపోతాం, దానిలో ఇంకెలాంటి తేడా లేదు. సో ఈ పర్స్పెక్టివ్లో చూస్తే కనుక, ఈ యొక్క కోణంలో చూస్తే మీరు మేము అన్నలమే అని చెప్పి, అన్నలో లేదంటే తమ్ముళ్ళమే అని చెప్పి చెప్పాడు, సహోదరులమే అని చెప్పి చెప్పాడు. వీ విల్ పాండర్ అవర్ ప్రపోర్షన్, ఓకే. సో మేము ఇక్కడ ఏంటి అంటే పాండర్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే టు థింక్ డీప్లీ, మేము గనక బాగా తీక్షణంగా ఆలోచించినట్లయితే లోతుగా, ప్రపోర్షన్ మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారనమాట. సో ఇక్కడ ఉన్నారు. అండ్ వెన్ వీ డిసైడ్ వీ విల్ లెట్ యూ నో. సో మేము ఎప్పుడైతే ఒక ఆలోచించి నిర్ణయం తీసుకుంటామో అప్పుడు మీకు చెప్తాము. బట్ షుడ్ వీ యాక్సెప్ట్ ఇట్, కానీ మేము యాక్సెప్ట్ చేయాలా, మీరు చెప్పిన దానికి మేము ఓకే అనాలా? ఐ హియర్ అండ్ నౌ మేక్ దిస్ కండిషన్. సో ఇక్కడ నేను ఎందుకున్నాను అంటే మీకు ఒక షరతును పెట్టడానికి ఇక్కడ ఉన్నాను. దట్ వీ విల్ నాట్ బి డినైడ్ ద ప్రివిలేజ్. సో మేము ఎప్పుడు కూడా మీ చేత వితౌట్ మాలెస్టేషన్ ఆఫ్ విజిటింగ్, అంటే టు అటాక్ సంబడి ఆఫ్ విజిటింగ్ ఎట్ ఎనీ టైమ్ ద టూమ్స్ ఆఫ్ అవర్ యాన్సెస్టర్స్. సో మీరు ఎప్పుడైనా సరే మీరు మాకు ఒక అవకాశాన్ని కల్పించాలి, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక హక్కుని ఇవ్వాలి. ఆ హక్కు ఏంటంటే మా యొక్క యాన్సెస్టర్స్, మా యొక్క పితరుల యొక్క సమాధులు మేము మాకు ఇష్టమైనటువంటి సమయంలో చూడటానికి వెళ్ళినప్పుడు మీరు మమ్మల్ని అటాక్ చేయడమో లేదో మీరు మమ్మల్ని ఏదో చేయటమో అలాంటి ఎక్కడ కూడా మీరు మమ్మల్ని అభ్యంతరపరచకూడదు. మా మీద ఎలాంటి ఎలాంటి శ్రమలు కూడా మీరు మమ్మల్ని పెట్టకూడదు, అలాంటి సమయంలో మమ్మల్ని కొట్టడం కానీ మమ్మల్ని అటాక్ చేయడం మీరు చేయకూడదు అని చెప్పి చెప్పాడు. విజిటింగ్ ఎట్ ఎనీ టైమ్ ద టూమ్స్ ఆఫ్ అవర్ యాన్సెస్టర్స్, ఎప్పుడంటే అప్పుడు మేము వెళ్ళి మా యొక్క పితరుల యొక్క సమాధులను చూసుకుంటాము. సో మీరు దానికి యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి చెప్పాడు అనమాట. ఫ్రెండ్స్ అండ్ చిల్డ్రన్. సో అట్లాగే మా యొక్క స్నేహితుల యొక్క సమాధులు, మా పిల్లల యొక్క సమాధులు, ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాము. ఎవ్రీ పార్ట్ ఆఫ్ దిస్ సాయిల్ ఈజ్ సాక్రెడ్. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి మట్టి కణం కూడా మాకు చాలా ఇంపార్టెంటే. ఎందుకు అంటే ఇన్ ద ఎస్టిమేషన్ ఆఫ్ మై పీపుల్. సో ఇక్కడ ఎస్టిమేషన్ అంటే ఏంటంటే ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ మై పీపుల్, ఎందుకంటే మా యొక్క జనాంగం ఈ యొక్క మట్టిలో కలుస్తున్నారు కాబట్టి ఈ యొక్క స్థలం మాకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది, ఈ స్థలం మాకు చాలా విలువైనటువంటిది అని చెప్పి చెప్పాడనమాట. ఎస్టిమేషన్ ఆఫ్ ఎవ్రీ హిల్ సైడ్, ఎవ్రీ వ్యాలీ. సో ప్రతి ఒక్క పర్వతం దగ్గర ఉన్నటువంటి స్థలం అయినప్పటికీ సరే, అలాగే ఎక్కడ ఉన్నటువంటి లోయ అయినప్పటికీ సరే, ఎవ్రీ ప్లెయిన్, అక్కడ ఉన్నటువంటి ఒక లార్జ్ పెద్ద ప్లేస్ అయినప్పటికీ సరే. అండ్ గ్రూవ్ హ్యాస్ బీన్ హ్యాలోడ్ బై సమ్ సాడ్. ఇక్కడ గ్రూవ్ అంటే మీనింగ్ ఏంటంటే స్మాల్ వుడ్, ఒక చిన్న చెక్క ముక్క కూడా మాకు చాలా ముఖ్యమైనటువంటిదే అని చెప్పి చెప్పాడనమాట. హ్యాలోడ్ బై, పవిత్రమైనటువంటిదే. బై సమ్ సాడ్ ఆర్ హ్యాపీ ఈవెంట్ ఇన్ ద డేస్ లాంగ్ వానిష్డ్. ఎప్పుడో జరిగినటువంటి మాకున్నటువంటి జ్ఞాపకాల్లో ఈ యొక్క స్థలం కూడా
పాలు పంచుకుంటుంది కాబట్టి మాకు ఈ యొక్క స్థలం చాలా ఇంపార్టెంట్. అది సంతోషపరంగా అయినప్పటికీ సరే, బాధపరంగా అయినప్పటికీ సరే ఈ స్థలం మాకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది అని చెప్పి చెప్పాడనమాట. సో ఇన్ ద డేస్ లాంగ్ వానిష్డ్, ఆ రోజులన్నీ కూడా ఇప్పుడు మాయమైపోయినాయి. ఈవెన్ ద రాక్స్, అలాగే ఈ యొక్క రాళ్ళు, అండ్ విచ్ సీమ్ టు బి డంబ్, ఏవైతే అసలు ఏమి కూడా స్పర్శ లేకుండా ఓకే సో ఉన్నాయో సో అవి కూడా, అండ్ డెడ్ యాజ్ దే స్వెల్టర్ ఇన్ ద సన్, అవి చనిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే స్వెల్టర్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే బికమ్ ఎక్సీడింగ్లీ హాట్, చాలా వేడిగా అయిపోతాయి. సూర్యరశ్మి, సూర్య వేడిమి వాటికి తగిలినప్పుడు అవి చాలా వేడిగా సలసలా కాలుతూ ఉంటాయి. అండ్ అలాంగ్ ద సైలెంట్ షోర్, సో అట్లాగే సముద్రపు ఒడ్డున ఉండేటువంటి స్థలం కూడా చాలా ప్రశాంతంగా ఉండేటువంటి ఆ స్థలం కూడా మాకు ఇంపార్టెంటే. అండ్ థ్రిల్ విత్ మెమరీస్ ఆఫ్ స్టిర్రింగ్ ఈవెంట్స్, అండ్ అట్లాగే ఇక్కడ థ్రిల్ అంటే ఎక్సైటెడ్ విత్ ద మెమరీస్, సో మాకున్నటువంటి జ్ఞాపకాలన్నింటిలో కూడా మేము ఇంకా ఆనందిస్తూ ఉంటాము. స్టిరింగ్ అంటే ఇక్కడ ఎగ్జైటింగ్ అనమాట, థ్రిల్ అంటే ఏంటంటే ఎగ్జైటెడ్. సో మేము ఆ యొక్క అనుభవాలను బట్టి ఇంకా ఇంకా మేము ఆనందిస్తూ ఉంటాము. ఓకే, ఈవెంట్స్ కనెక్టెడ్ విత్ ద లివ్స్ ఆఫ్ మై పీపుల్, ఎందుకంటే వీటన్నిటితో కూడా ఇవన్నీ కూడా మా యొక్క పితరులతో సాంగత్యం చేసినవి, ఇవన్నీ కూడా మా పితరులు జీవించినప్పుడు ఉన్నాయి కాబట్టి సో ఇవి మాకు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మా పితరుల యొక్క జీవితాల్లో పాలిభాగస్తులుగా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాకు కూడా ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. లోయలైనా నదులైనా ఏ ప్రాంతం, ఒక చిన్న చెక్క మొక్క అయినా సరే మాకు ప్రాముఖ్యమైనటువంటిది, ఎందుకంటే మా పితరులు ఉన్నప్పుడు ఇవి ఉన్నాయి కాబట్టి మాకు చాలా విలువైనటువంటివి అని చెప్పి చెప్పాడనమాట. వెరీ డస్ట్, అండ్ అట్లాగే స్టిరింగ్ ఈవెంట్స్ కనెక్టెడ్ విత్ ద లివ్స్ ఆఫ్ మై పీపుల్, అండ్ దే dust upon which you now stand responds more lovingly to their footsteps than yours. సో అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క డస్ట్, యొక్క ధూళి ఏదైతే ఉందో సో దాని మీద మీరు కాలేసేటప్పుడు మీ యొక్క కాలు యొక్క స్పర్శని అంత బాగా అవి గ్రహించుకోలేవు, కానీ మా యొక్క కాలును అక్కడ వేసినప్పుడు మా యొక్క పితరుల యొక్క శరీరాలు ఇక్కడ ఈ యొక్క మట్టిలో గుప్తమై ఉన్నాయి కాబట్టి సో మా స్పర్శని తీసుకోవడానికి చాలా ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు, కానీ మీ యొక్క స్పర్శని యాక్సెప్ట్ చేయరనమాట. అపాన్ విచ్ యూ నౌ స్టాండ్ రెస్పాన్స్ మోర్ లవింగ్లీ, మా యొక్క పాదాల యొక్క స్పర్శ తగిలితే చాలా ప్రేమగా అవి ఆ యొక్క నేల మాకు ప్రతిస్పందిస్తుంది అనమాట, ఎందుకంటే అక్కడ మా యొక్క పితరులు ఉన్నారు కాబట్టి. బికాజ్ ఇట్ ఈస్ రిచ్ విత్ ద బ్లడ్ ఆఫ్ అవర్ యాన్సెస్టర్స్, ఈ యొక్క స్థలం అంతా కూడా మా యొక్క పితరుల యొక్క రక్తంతో కప్పబడింది అనమాట, మా యొక్క పితరుల యొక్క రక్తంతో తడపబడింది. అండ్ ఆర్ బేర్ ఫీట్ ఆర్ కాన్షియస్, సో మా యొక్క కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా మేము చాలా మనస్ఫూర్తిగా మనస్సాక్షి కలిగి ఉండి ఆఫ్ ద సింపథాటిక్ టచ్, ఎందుకంటే ఆ యొక్క జనాభా అందరూ కూడా చనిపోయారు, మా యొక్క పితరులు మా కోసం చనిపోయారు కాబట్టి సో వారి యొక్క శరీరాలు ఈ యొక్క నేలలో ఉంచబడి కాబట్టి మా యొక్క చెప్పులు వేసుకొని దాన్ని అవమానపరచం, కానీ చెప్పులు లేకుండా కాళ్ళతో అలాగే నడుస్తూ ఉంటాము, అలాగే మేము గౌరవిస్తూ ఉంటాం మా యొక్క పితరులు అని చెప్పి. ఆర్ డిపార్టెడ్ బ్రేవ్స్, ఓకే సో మా దగ్గర నుండి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, బ్రేవ్స్ అంటే కరేజియస్ పీపుల్ అయినటువంటి మా యొక్క పితరులు, ఫాండ్ మదర్స్. ఇక్కడ బ్రేవ్స్ అంటే ఏం మీనింగ్ ఇచ్చారంటే లిటరల్గా రిఫరింగ్ టు ద రెడ్డినియన్ వారియర్స్, సో మా యొక్క యోధులు ఎవరైతే ఉన్నారో మా యొక్క జనాంగంలో సో వాళ్ళు అనమాట బ్రేవ్స్ అంటే. ఫాండ్ మదర్స్ అంటే ఎక్కువగా ప్రేమించేటువంటి తల్లులు, అండ్ గ్లాడ్ హ్యాపీ హార్టెడ్ మెయిడెన్స్, అట్లాగే చాలా సంతోషంగా జీవించేటువంటి మనుషులు, హ్యాపీ హార్టెడ్ ఎప్పుడు సంతోషంతో ఉండేటువంటి మెయిడెన్స్, పనులు చేసేటువంటి, ఈవెన్ ద లిటిల్ చిల్డ్రన్, అట్లాగే పని మనుషులు, ఇంకా తర్వాత చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు, ఓకే. అండ్ హూ లివ్డ్ హియర్, సో ఎవరైతే ఇక్కడ జీవించారో యవనస్తులైనటువంటి వాళ్ళు, చిన్న పిల్లలు, ఓకే సో. అండ్ రిజాయిస్డ్ హియర్ ఫర్ ఎ బ్రీఫ్ సీజన్, సో ఇక్కడ కొంతకాలం జీవించి వారి యొక్క జీవిత యాత్ర ముగించి వేరే లోకానికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, సో వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, వి లవ్ ది సాంబర్ సాలిట్యూడ్, ఈ యొక్క ప్రాంతాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారనమాట. సాంబర్ సాలిట్యూడ్ అంటే డార్క్ లోన్లీ ప్లేసెస్, చీకటిగా ఉండేటువంటి ఏకాంత ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళు ఎక్కువగా వీటిని ప్రేమిస్తూ ఉంటారు. ఈ స్థలాన్ని అంత సామాన్యంగా వారు విడిచిపెట్టలేరు, ఈ భూమి అంటే వారికి చాలా ప్రేమ అని చెప్పి చెప్తూ ఉన్నాడు అనమాట. అండ్ ఈవెన్ టైడ్, అలాగే ఒక ఈవినింగ్ సమయంలో కూడా దే గ్రీట్ షాడో ఈ రిటర్నింగ్ స్పిరిట్స్, ఓకే సో ఆ సాయంత్రకాల సమయంలో కూడా వాళ్ళు వచ్చి మనల్ని విష్ చేస్తూ ఉంటారనమాట. షాడో ఈ రిటర్నింగ్ స్పిరిట్స్ ఓ నీడలాగా, ఓకే సో మళ్ళీ వస్తారనమాట ఆత్మల్లాగా ఈ యొక్క ప్రాంతాన్ని ఆక్రమించడానికి. అండ్ వెన్ ద లాస్ట్ రెడ్ మ్యాన్ షెల్ హ్యావ్ పెరిష్డ్, ఒక చివరికి మా యొక్క రెడ్ పీపుల్ అందరిలో చివరి వ్యక్తి చనిపోయేటువంటి సమయానికి కూడా, ఓకే సో ద మెమరీ ఆఫ్ మై ట్రైబ్ షెల్ హ్యావ్ బికమ్ ఏ మిత్, మేము చనిపోయినప్పటికీ సరే మా యొక్క జనాంగం యొక్క కథ అంతా కూడా ఒక రిలీజియస్, ఒక మతపరమైనటువంటి కథలాగా మిగిలిపోతుంది చరిత్రలో, ఎవరు మర్చిపోరు అని చెప్పి చెప్తూ ఉన్నాడు అనమాట. అమోంగ్ ద వైట్ మెన్, సో మీ మధ్యలో మా యొక్క కథ అంతా కూడా, మా యొక్క విషయం అంతా కూడా ఒక మతపరమైనటువంటి కథలాగా మిగిలిపోతూ ఉంటది. మా చివరి వాళ్ళు చనిపోయినప్పటికీ సరే, మా యొక్క జనాంగంలో చివరి వ్యక్తి వరకు మరణించినప్పటికీ సరే మా యొక్క ప్రాంతం ఎప్పటికీ కూడా గుర్తుండిపోయేలాగా మా యొక్క జీవిత చరిత్రని ఒక మతపరమైనటువంటి కథలాగా చెప్పుకోవాలి మీ యొక్క వైట్ అమెరికన్స్ అందరూ. దీ స్టోరీస్ విల్ స్వామ్, ఓకే సో ఇవి గ్రూప్ ఆఫ్ పీపుల్
ద ఇన్విజిబుల్ డెడ్ ఆఫ్ మై ట్రైబ్. సో ఇవన్నీ కూడా ఎవరి గురించి మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు? ఏకాంత ప్రాంతాల్లో ఉండేటువంటి ఈ యొక్క ప్రాంతాల్లో దేని గురించి మీరు మాట్లాడుకుంటూ ఉన్నారు? కనబడినటువంటి చనిపోయిన వారి యొక్క ఆత్మలు, ఓకే, మా యొక్క ట్రైబ్లో ఉన్నటువంటి వారి గురించి మీరు చెప్పుకుంటూ ఉన్నారు. అండ్ వెన్ యువర్ చిల్డ్రన్ థింక్ దెమ్సెల్స్ అలోన్ ఇన్ ద ఫీల్డ్, ఎప్పుడైతే మీ యొక్క పిల్లలు పొలములో ఒక్కళ్ళే ఉన్నారు అనుకునేటువంటి సమయంలో ద స్టోర్ లేదంటే ఒక స్టోర్ రూమ్లో అన్నీ కూడా అవసరం లేనటువంటి వాటిని పెట్టేటువంటి ఒక గదిలో ఉన్నప్పుడు, లేదా షాప్ ఒక కొట్టు దగ్గర ఉన్నప్పుడు, అపాన్ ద హైవే మీద వెళ్తూ ఉన్నప్పుడు, లేదంటే ఆర్ ఇన్ ద సైలెన్స్ ఆఫ్ ద ప్యాథ్లెట్స్ వుడ్స్, ఎక్కడైనా సరే ప్రశాంతంగా ఉన్నటువంటి స్థలంలో కనీసం దారి కూడా కనిపించినటువంటి దట్టమైన అడవిలో ఉన్నప్పుడు, ఓకే, సో దే విల్ నాట్ బి అలోన్, ఎప్పుడైనా సరే వాళ్ళు ఒంటరిగా ఉండరు. ఇన్ ఆల్ ద ఎర్త్ దెర్ ఈస్ నో ప్లేస్ డెడికేటెడ్ టు సాలిట్యూడ్. సో లోకం అంతా మనం చూసినప్పటికీ, భూమి అంతా మనం చూసినప్పటికీ ఏ ఒక్క ప్రాంతము కూడా ఏకాంతంగా ఉండడం కోసం దేవుడు నిర్మించలేదు. ఇన్ ఆల్ ద ఎర్త్ దెర్ ఈస్ నో ప్లేస్ డెడికేటెడ్ టు సాలిట్యూడ్. Okay, at night when the streets of your cities and villages are silent, సో రాత్రిపూట మీ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణాలు కానీ లేదా గ్రామాలు కానీ ప్రశాంతంగా ఉన్నాయి అంటే యూ థింక్ దెమ్ డెజర్టెడ్, ఎవరు లేనటువంటి ఎడార్లాగా ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారా? అస్సలు కాదు. దే విల్ థ్రాంగ్ విత్ ద రిటర్నింగ్ హోస్ట్. ఓకే, సో ఇక్కడ థ్రాంగ్ అంటే మల్టిట్యూడ్ అనమాట, చాలా మంది జనాంగం రిటర్నింగ్. ఓకే, సో ఇటువరకు ఉన్నటువంటి మా జనాంగం వెనక్కి తిరిగి వచ్చి దట్ వన్స్ ఫిల్ దెమ్. ఓకే, ఒకప్పుడు ఎట్లా ఈ యొక్క ప్రాంతం అంతా నిండిపోయి చాలా మంది ఎక్కువ మంది జనాంగం ఉన్నారో, సో అట్లాంటి వాళ్ళు మరలా తిరిగి వచ్చారు ఈ యొక్క ప్రాంతానికి అని అనుకోవాలి. అండ్ స్టిల్ లవ్ దిస్ బ్యూటిఫుల్ ల్యాండ్, ఇంకా వారి యొక్క భూమిని ప్రేమిస్తూనే ఉంటారు. చనిపోయినప్పటికీ సరే మరలా వెనక్కి వచ్చి ఆ యొక్క ఆత్మ ద్వారా ఆత్మలాగా కూడా ఈ యొక్క ప్రాంతాన్ని ప్రేమిస్తూ ఉంటారు. ద వైట్ మ్యాన్ విల్ నెవర్ బి అలోన్. సో మీ యొక్క వైట్ పీపుల్ ఎప్పటికీ కూడా ఒంటరిగా ఉండేటువంటి అవకాశం అసలు మీకు దొరకదు. లెట్ హిమ్ బి జస్ట్ అండ్ డీల్ కైండ్లీ విత్ మై పీపుల్. సో వాళ్ళని అలాగే ఉండనివ్వండి. ఇంకా ఏంటంటే మీరు వాళ్ళని చాలా దయాపూర్వకంగా మీరు వాళ్ళతో మాట్లాడాలి, దయాపూర్వకంగా వారితో మీరు కొనసాగాలి. ఓకే, ఫర్ ద డెడ్ ఆర్ నాట్ పవర్లెస్, ఎందుకంటే చనిపోయినటువంటి వాళ్ళు ఎలాంటి శక్తి లేనటువంటి వారు అని అనుకోవడానికి మీకు లేదు. డెడ్ డిడ్ ఐ సే, చావు అని నేను మీకు చెప్పానా చనిపోయిన వాళ్ళు అని? దెర్ ఇస్ నో డెత్. యాక్చువల్గా చెప్పాలి అంటే అసలు మరణం అనేటువంటిదే లేదు, ఓన్లీ ఏ చేంజ్ ఆఫ్ వరల్డ్స్. ఎక్కడి నుంచి ఈ యొక్క లోకం నుంచి మరి ఒక లోకానికి వెళ్తాం కానీ అది చావు కాదు. మన యొక్క శరీరం ఇక్కడే ఉంటుంది, బట్ మన ఆత్మ అక్కడికి వెళ్తుంది కాబట్టి మనకి చావు లేదు. ఒక లోకం నుండి ఇంకో లోకానికి వెళ్తాము అని చెప్పి చీఫ్ సీట్లు చెప్పాడు అనమాట.